ఇప్పటివరకు మనము ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు చిచ్చు పెట్టారో చాలా క్లియర్గా చూసాము. ఎట్ ద సేమ్ టైం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి అదేవిధంగా కోనసీమకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో జనసేనలో సీట్లకు సంబంధించి పొత్తులకు సంబంధించిన ఫైట్ జరుగుతుందో అక్కడ చూడడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తిగా ముఖ్యంగా ఇంటర్నెట్లో పేపర్లో టీవీస్లో చూస్తున్నటువంటి వార్తలు పిఠాపురంలో ఏం జరగబోతుంది, ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓడిపోతాడా, పవన్ కళ్యాణ్ నిజంగానే చివరి వరకు అక్కడ పోటీలో ఉంటాడా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా 2 రోజుల క్రితం పవన్ కళ్యాణే లేవదీసినటువంటి పరిస్థితి. నాతో పాటు మా ప్రతినిధి కాకినాడ నుంచి రాజు అందుబాటులో ఉన్నారు. కేవలం పిఠాపురం మాత్రమే కాదు, కాకినాడ అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి మాట్లాడదాం. ముందుగా రాజు, ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ చెప్పండి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ముఖ్యంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉంటారా, పవన్ కళ్యాణ్ అనేటువంటిది పోటీలో కొనసాగుతారా, ఆయన ఎంపీకి వెళ్తాను, అవసరమైతే నేను ఎంపీగా పోటీ చేస్తాననేటువంటి మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి నామినేషన్ వేస్తారా, వేస్తే చివరి వరకు విడ్రా చేసుకోకుండా ఉంటారా, లేదంటే కాకినాడ ఎంపీగా వెళ్ళిపోతారా, ఏం జరగబోతోంది? ముఖ్యంగా జనసేనలో కూటమిలో ఎలాంటి చర్చ జరుగుతోంది? రైట్ ఇస్మాయిల్, గ్రౌండ్ లెవెల్లో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ వైఖరి చూస్తుంటే 2 పడవల మీద కాలేసి ప్రయాణం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాసేపు పిఠాపురం నుంచి పోటీ చేస్తారంటారు, మరో కాసేపు అమిత్ షా మోదీ ఆదేశిస్తే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెప్పి ఆయన భిన్న ప్రకటనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పిఠాపురం ప్రజలు కూడా తీవ్ర కన్ఫ్యూజన్లో ఉన్నారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కూడా వారికి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతకాలం కిందట పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల సమావేశంలో తాను పిఠాపురం నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించారు. ఆ వెంటనే కొద్ది క్షణాల్లోనే టీడీపీ శిబిరం నుండి బొగ్గుమనే పరిస్థితులు వచ్చాయి. వర్మ అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయి టీడీపీ కరపత్రాలు, పాంప్లెట్లు, జెండాలు మొత్తం అన్నింటిని కూడా తగలబెట్టి పవన్ కళ్యాణ్ వస్తే ఓడించామని చెప్పి కూడా ఒక ఆందోళన చేశారు. టీడీపీపై తిరుగుబావుట ఎగరేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వర్మని పిలిపించుకుని, ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో వర్మని పిలిపించుకుని చంద్రబాబు బుజ్జగించారు. టీడీపీ అధికారంలో వస్తే తనకు ఎమ్మెల్సీ సీట్తో పాటుగా క్యాబినెట్ హోదా కూడా ఇస్తారని చెప్పి బుజ్జగించి పంపడంతో వర్మ ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే తాను పనిచేస్తానని, వేరే ఎవరైనా వచ్చినా సరే తాను పల్లకిని మోయినని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రకటన వెనుక పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలోని తాను ఎంపీగా పోటీ చేస్తే ఎవరైతే ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఉన్నారో, ఉదయ శ్రీనివాస్ మళ్ళీ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పారు. ప్రస్తుతం అయితే ఉదయ శ్రీనివాస్ని కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చెప్పారు. ఈ కన్ఫ్యూజన్ ప్రకటనలతోటి వర్మ కూడా ఒక తీరుగా స్పష్టమైన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్కి మాత్రమే నేను పనిచేస్తాను, ఉదయ శ్రీనివాస్కి అయితే పనిచేయని చెప్పి కూడా తేటతలం చేశారు. ఉదయ శ్రీనివాస్ వచ్చిన పక్షంలో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్ రాజు, ప్రధానంగా మనం పిఠాపురం గురించి మాట్లాడుతున్నాము. ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వెనుక పెద్ద రహస్యం ఏమీ లేదు. ఒకటి స్ట్రాటజీ, తన సామాజిక వర్గం తనకి ఈసారి ఓట్లు వేస్తుంది. ఈసారైనా నేను జీవిత లక్ష్యమైనటువంటి అసెంబ్లీ గడప తొక్కాలి అనేటువంటి ఒక కోరికను పవన్ కళ్యాణ్ తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనేటువంటిది ఆయన మీద రాజకీయంగా ఆయనకు సంబంధించిన ప్రత్యర్థులు చెప్తున్నటువంటి మాట. రాజకీయంగా ఆయన మీద ఇవే విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఒకవేళ పిఠాపురంలో హైయెస్ట్గా ఉన్నటువంటి కాపులు ఈసారి ఆయన ఓటేస్తారా, లేదంటే కాపు సామాజిక వర్గంలోనే బలమైనటువంటి నాయకురాలు, చాలా ఏళ్లుగా ప్రజల మధ్యలో ఉన్నటువంటి వంగ గీత ఒక ఛాలెంజర్గా ఆమె ముందున్నారు, ఆమెకు ఓటు వేసేస్తారా అనేటువంటి చర్చ జరుగుతోంది. చాలా చోట్ల సర్వేలు చేయించిన తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురానికి మారారు అనేటువంటిది ఒక బహిరంగ రహస్యం. ముఖ్యంగా తాడేపల్లి కావచ్చు, గాజువాక, భీమవరం, తిరుపతి, ఇటువంటి సీట్లన్నింటిలో ఎక్కడైనా సేఫ్ సీట్ ఉందా అని చాలా చోట్ల వెతికిన తర్వాత ఫైనల్గా పిఠాపురాన్ని కొంతవరకు తన సామాజిక వర్గం ఉంది కాబట్టి అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉందని కొంతమంది ఇచ్చినటువంటి సూచన వరకు అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత అసలు విషయం బయటపడింది. పెద్ద ఎత్తున తన మీద వ్యతిరేకత ఉంది అనేటువంటిది పవన్ కళ్యాణ్కు అర్థమైంది. అందుకే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస్ను ప్రకటిస్తూనే అవసరమైతే మేము స్వాప్ చేసుకుంటాము, సీట్లు మార్చుకుంటాము, నేను కాకినాడ పార్లమెంట్కి వెళ్తాను, పిఠాపురం నుంచి ఉదయ శ్రీనివాస్కి ఇస్తాను అనేటువంటి మాట చెప్పారు. ఒకవేళ అలా మారితే అలాంటి పల్లకీలు మోయడానికి నేను సిద్ధంగా లేనని ఇప్పటికే ఎర్ర జెండా ఎగిరేసిన టీడీపీ నాయకుడు వర్మ కామెంట్ కూడా వచ్చేసింది. సో డెఫినెట్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇరుక్కున్నారా? ముఖ్యంగా నెపోలియన్కు వాటర్లూ యుద్ధం ఎటువంటి ఒక బ్యాడ్ ఫీలింగ్ ఇచ్చిందో, లేకుంటే ఒక బ్యాడ్ రిజల్ట్ ఇచ్చిందో, అటువంటి వాటర్లూ యుద్ధం ఈసారి పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో జరగబోతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఒక విషయం చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద జన సైనికులు, ముఖ్యంగా ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు నమ్మకం ఉందా చివరి వరకు ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే దాని మీద? రాజు.
రైట్, మనం ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒక రియాలిటీ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలనేది 1 year ముందే ఒక గ్రౌండ్ స్కెచ్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఎవరైతే జనసేనకు సంబంధించి మాకిరెడ్డి శేష్ కుమార్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆవిడ్ని వారాహి యాత్ర తర్వాత చాలా తెలివిగా తప్పించి కడియం ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉదయ శ్రీనివాస్ ఎవరైతే వారాహికి స్పాన్సర్ చేశారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ తన గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. పిఠాపురం నుంచి పోటీ చేయాలన్నది పవన్ కళ్యాణ్కు 1 year నుంచి ఉంది. ఈ నేపథ్యంలోనే మహిళా ఇన్ఛార్జిని కూడా పక్కకు తప్పించి పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా దీని మీద పిఠాపురంలో ఉన్నటువంటి అటు జనసేన నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మహిళలు కూడా ఆలోచిస్తున్నారు, ఒక మహిళను తప్పించి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఏంటి, మరి మహిళ మీద పోటీ చేయడానికి కూడా వారంతా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉదయ శ్రీనివాస్ని తీసుకురావడాన్ని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరైతే వర్మని ఆ మధ్యకాలంలో విభేదించి వర్మ మీద కామెంట్లు చేశారో వాళ్ళే ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు. వీరంతా కూడా వర్మతో కలిసి పనిచేయడానికి వెనకడుగేస్తున్నారు. ఇటు జనసేన కూడా వర్మతో కలిసి పనిచేయని పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తను ఓటమి చెందుతానని భావించే ఆయన చాలా తెలివిగా కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రకటనలు కూడా చేయడం జరిగింది. అర్థమైంది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ వేరేగా ఉంది, తన సర్వేలు వేరేగా ఉన్నాయని అర్థమైన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తాను ఎంపీగా పోటీ చేస్తారని మాట దాటవేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.